చిచి, ఏమిటా ఏడుపు మొహం? పెళ్ళాం ఆఫీస్ నుంచి రాగానే కాస్త మొహం కడుక్కుని నవ్వుతూ ఎదురు రావాలని తెలీదు దమ్మా. నీకు స్నానానికి వేడి నీళ్ళు పెట్టేశాను, పాపకు ఫ్లాస్క్ లో పాలు పోసాను, రాత్రి టిఫిన్ కూడా రెడీ చేశాను. మా అమ్మకు ఒంట్లో బాగులేదు, నేను ఒక్కనే కొడుకుని కదా, ఒకసారి ఊరెళ్ళి రావాలి. ఉత్తరం వచ్చింది ఉత్తరమేగా, టెలిగ్రామ్ వచ్చాక వెళ్ళి దినం అయ్యేంత వరకు ఉండిరండి. పోలీసులు పంపించావు, ఆయనేమో రౌడీల్ని ఏర్పాటు చేశాడు. పోలీసుల కన్నా స్పీడ్ గా పంపించేసింది వాళ్ళని. అది ఏదో ఒకటి మనల్ని చేయకముందే దాని మొహాన డబ్బు పడేస్తే పీడ విరగడైపోతుంది కదా. అసలు దానికి ఏం కావాలో ఎంత కావాలో ఎవరో ఒకరు వెళ్ళి అడగాల. ఏంటి అందరూ నా మొహం చూస్తున్నారు? నా వల్ల కాదు, అసలు దాని మొహం చూస్తున్నా నాకు అసహ్యం. అదే చాముండి మొహం. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను ఎందుకు వచ్చాను, ఏం చేయబోతాను మీలో ఒకరు నాతో వస్తే చెప్తాను. మావయ్య వస్తారా? నన్ను ఎందుకు పిలిపించారో చెప్తే నేను కొంచెం తొందరగా వెళ్ళిపోతాను. సన్నజాజి పడక వెళ్ళి 10 నిమిషాలైంది, మాట కూడా వినిపించడం లేదు. పీక నూలి మీద చంపిందేమో. ఇంక నేను వెళ్ళొచ్చా? వెళ్ళు మావయ్య, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. అలాగే. ఏ విషయం? ఏదో విషయంలే, మొత్తానికి బయటపడ్డాను. చాముండి రాపోదాం. బావగారు నిజంగా మనల్ని చంపడానికి వచ్చిందంటావా? ఏం చెప్పింది? ఈ విషయం ఎవరికి చెప్పొద్దంది. అలాగే, ఏ విషయం? ఈ విషయం ఎవరికి చెప్పొద్దంది. ఏదో ఒక విషయం చెప్పి ఆ తర్వాత ఈ విషయం చెప్పొద్దని చెప్పుంటుంది. ఏంటది? ఈ విషయం ఎవరికి చెప్పొద్దంది. మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నావే, ఏ విషయం చెప్పొద్దండి. ఊరుకోమా, నేను మాట్లాడతాగా. బావగారు జరిగింది బాగా జ్ఞాపకం తెచ్చుకోండి. మిమ్మల్ని తీసుకెళ్ళింది, తలుపేసింది, వేసింది. ఆ తర్వాత కట్టను కూడా వేసింది, వేసింది. ఆ తర్వాత కొంచెంసేపు గోల్డ్ గిలుకుంది. ఆ తర్వాత అదేదో పాట పాడింది, పాట కూడా పాడింది. ఆ తర్వాత ఈ విషయం ఎవరికి చెప్పొద్దంది. మీ ఆయనకి ముందు పెట్టింది, మనిషి పూర్తిగా మారిపోయాడమ్మా. నువ్వు ఉండండి అయ్యా, నేను తెలుస్తాను. వస్తావా? అందరి ముందు చెప్పలేదు సరే, పర్వాలేదు కూర్చోవయ్యా. నాకేనే చెప్పు, ఏం చెప్పింది? ఈ విషయం ఎవరితో చెప్పొద్దంది. అది చెప్పొద్దంటే పెళ్ళాన్ని నాతో కూడా చెప్పకుండా ఉంటావా? అన్నం పెట్టేది ఎవరు? అదే నేనా? అది కాదు, నువ్వు కాదు. ఇక లాభం లేదు. అవునవును, లాభం లేదు. నిన్ను ఇదిగో, మర్యాదగా ఆ విషయం చెప్పేంత వరకు నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీలేదు. అమ్మయ్యా, ఒక పని అయిపోయింది. మా తల్లి, నా కాపురం కూల్చేశావు, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? అంత నా కర్మ. అక్కేమంది బొగ్గగిల్లి జోలపడ్డం అంటే ఇదేనేమో. అవును, మామయ్య చూసావక్క, పెళ్ళాం దగ్గర నుంచి వేరు చేస్తే పౌరుషం వచ్చి కష్టపడతాడన్నా. కానీ ఇప్పుడు చూడు, చెట్టు కింద సాధులా సెటిల్ అయిపోయాడు. అరే, టెలిగ్రామ్ ఓపెన్ చేయకుండా ఇక్కడ పారేశారే. మావయ్య, మావయ్య, మీ అమ్మ చనిపోయిందట. టెలిగ్రామ్ వచ్చింది మావయ్య. అయితేనే ఊరెళ్ళాలే. తొందరపడద్దు మావయ్య, టెలిగ్రామ్ వచ్చి 2 రోజులైంది. చెత్త కుండీలో ఉంటే తీసుకొచ్చాను. ఈ డబ్బు తీసుకో మావయ్య, వెళ్ళి జరగాల్సింది చూడు. 2 రోజుల నుంచి చెట్టు కింద కనపట్టలేదు. దేశం మీద పడి ముష్టి ఎత్తుకోవడానికి వెళ్ళావా? మా అమ్మ పోయిందని టెలిగ్రామ్ వచ్చిందా? నాకెందుకు చెప్పలేదు? పొద్దు లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు అటు ఆఫీస్ లో ఇటు ఇంట్లో పనులతో చేస్తుంటే ఇవన్నీ నాకెక్కడ జ్ఞాపకం ఉంటాయి? అయినా వయసు అయిపోయిన ముసలిదే కదా. అయినా నా తల్లి ఏమిటి మృగంలో ప్రవర్తిస్తున్నారు? నన్ను పశువులా చూసింది. వంట చేయడానికి కాళ్ళు పట్టడానికి సిగ్గుపడలేదే, కన్న కొడుకును పాడు చేసావే, కట్టుకున్న మొగుణ్ణి హీనంగా చూసావే. నిన్ను చూసి చుట్టుపక్కల సంసారాలు కూడా నాశనం అయిపోతాయి. చూడండి, ఆయన నన్ను కొడుతున్నాడు. ఏంటయ్య బాబు ఇది? అంతా చూస్తున్నారు, వదిలిపెట్టు. అందరూ చూడాలనే ఇక్కడ కొడుతున్నావు. ఉద్యోగం చేస్తున్నానని కదే నీ అహంకారం. మానే అది పోషిస్తానే. నువ్వు తప్పమ్మా. నన్ను కొడుతున్నాడు, కొట్టొద్దని చెప్పరా? వద్దని చెప్పడానికి కనిపిస్తావే. ఎరా, అమ్మతో బేరాలంటావా? కన్న తల్లితో ఇలా ప్రవర్తించడం? రాస్కెల్, వెళ్ళి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకో.
అమ్మా అమ్మా ఆడదానికి సమాన హక్కులు అంటే ఉద్యోగాలు చేస్తున్నాం ఊళ్ళో వెళ్తున్నాం అని మొగుళ్ళ చేత ఊడిగాలు చేయించుకోవడం కాదు. ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకోవాలి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు త్యాగం చేయాలి. అది సంసారం అంటే. అయిపోయిందిగా, ఇంకా ఏడిపిస్తావెందుకు? లోపలికి తీసుకెళ్లి నవ్వించు మోయా. అనుకున్నది సాధించావు. గుడ్.